మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. కొంతమంది రౌడీ రాకేష్ అని ఒక బాబా గానీ, ఇంకొక బాబా, ఇలా చాలా మంది బాబాలు వచ్చారు. వీళ్ళంతా కూడా ఇంత హైప్ ఇస్తా ఉన్నారు. అసలు వీళ్ళు మాట్లాడేవి నిజంగానే ధర్మబద్ధమైన వ్యాఖ్యలు అంటారా? మతము ఒక వ్యక్తిగతమైన నమ్మకం కింద ఉన్నంత కాదు. ఇవన్నీ సమాజ ప్రకృతి పరంగా జరిగే వాటికి విస్తృతమైన అతీత శక్తి ఒకటి. నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రోజు చూస్తూ ఉన్నాము, హిందూ ధర్మంకి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతినేసాక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు అని అంటున్నారు. అంతేకాకుండా సనాతన ధర్మం పేరు చెప్పి రకరకాల మంది బాబాలు, అఘోరాలు వీళ్ళంతా కూడా రావడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ గారు. సో ఆయనతో మాట్లాడదాం దీని గురించి పూర్తి వివరాలంతా కూడా. నమస్తే సార్. నమస్తే. సార్, చూస్తే ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి ఈ అఘోరా ఒక అతను తెగ వైరల్ అయిపోతున్నారు. ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి బాధపడిపోయి వచ్చానని చెప్తా ఉన్నారు. ఆయన మీద కొన్ని వివాదమైనటువంటి వ్యాఖ్యలు కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. అతను ట్రాన్స్జెండర్ అని, కావాలని పాపులర్ అవ్వడానికి ఇలా వచ్చానని చెప్తా ఉన్నారు కొన్ని టీవీ ఛానల్స్. ఇంతకు ముందు కూడా కొంతమంది రౌడీ రాకేష్ అని ఒక బాబా గానీ, ఇంకొక బాబా, ఇలా చాలా మంది బాబాలు వచ్చారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. మరోవైపు హిందూ ధర్మం గురించి వీళ్ళంతా కూడా ఇంత హైప్ ఇస్తా ఉన్నారు. అసలు వీళ్ళు మాట్లాడేవి నిజంగానే ధర్మబద్ధమైన వ్యాఖ్యలు అంటారా? అంటే హిందూ ధర్మం అనే కాదు, ఇది అన్ని మతాల్లో ఇలాంటి భావాలు, స్వాములు రకరకాల పేర్లతో బయలుదేరుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏదో అతీత శక్తులు ఉన్నాయని చెప్పుకోవడానికి. ఇప్పుడు చెప్తారు కదా, కుంటివారు నడిచెదరు, గుడ్డివారు చూచెదరు, మగవారు మాట్లాడెదరు అని. కల్వరి ఆయిల్ ఇస్తే చాలు ఎయిడ్స్ తగ్గుతుంది, క్యాన్సర్ తగ్గుతుంది, ఆఖరికి చచ్చిపోయిన శవం నోట్లో కూడా ఆయిల్ సుక్కలు వేస్తే లేచి బతికొస్తుంది అని చెప్పేవాళ్ళు. అంటే మతము ఒక వ్యక్తిగతమైన నమ్మకం కింద ఉన్నంత కాలం అది వ్యక్తులకు పరిమితమై ఉంటుంది, లేదా ఆయా సంస్థలు, మతపరమైన సంస్థలకు పరిమితమై ఉంటుంది. కానీ మత నమ్మకాలు ప్రజల్లో బాగా ప్రబలిన కాలంలో ఏం చేస్తారంటే వాటిని అడ్డం పెట్టుకొని కొంతమంది తమ వ్యక్తిగతమైన ప్రతిష్ట పెరగడం కోసం తమ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి, ఎట్లాగో ప్రజల్లో నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఆ నమ్మకాలను మరింత పెంపొందించే విధంగా చేస్తూ వాళ్ళ స్వలాభం కోసం, అది ఈ స్వలాభం అంటే డబ్బనే ఏం లేదు, కీర్తి కాంక్ష కావచ్చు, రకరకాల పాకారు. సో వాళ్ళకి ఏవైతే స్వలాభాలు ఉన్నాయో వాటి కోసమే ఇలాంటి హైప్ క్రియేట్ చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. సో అది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టు లేచి ఎగిరియడం కానీ, లేకపోతే దయ్యాన్ని పట్టింది సైతాన్ని వదిలిస్తామని దర్గాల్లో కొరడాలతో కొట్టడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక అసహజమైన, మానవులకు ఉండే సహజమైన లక్షణాలు కాకుండా అసహజమైన లక్షణాలు వాళ్ళ దగ్గర ఏదో ఉన్నాయని, అంటే ఒక అతీతమైన శక్తులు ఉన్నాయని ఇలా ప్రచారం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అందులో ఇప్పుడు కొత్తగా ఈ అఘోరి అనే పేరుతో అఘోరిగా తిరుగుతున్న ఆమె సంపాదించాలో కూడా తెలియట్లేదు. శ్రీనివాస్ అని కూడా ఒక పేరు అంటే అంతకుముందు కావాలా అని వస్తా ఉన్నాయి రకరకాలు. సో ఇట్లా రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒక్కొక్క మతంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో వస్తారు. ఇలాంటి విషయాల గురించి ఆ మతంలో ఉన్న వాళ్ళే వాళ్ళ గురించి ఖండించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మతానికి దెబ్బ తగులుతుంది. ఏ మతం అయినా సరే ఆ మతానికి వాళ్ళ వల్ల దెబ్బ తగులుతుంది. సో వాళ్ళు ముందు బయటకు వచ్చి ఖండించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రజలు నమ్మకాల్లో ఉన్నప్పుడు మాత్రమే, ఇలాంటి మూఢనమ్మకాల్లో వాళ్ళు మునిగిపోతేనే వాళ్ళకు కూడా ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఎవరు కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ప్రజలు మోసపోతున్నా, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నా, ప్రజలు కష్టాల పాలవుతున్నా వాటిని పట్టించుకోరు. ఎక్కడో ఒక దగ్గర మరీ బాగా పెద్ద ఎత్తున బయటకు వచ్చిన తర్వాత వస్తారు ఈ మధ్య. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే క్రిస్టియన్ మతంలో నన్స్ అని ఉంటారు, పెళ్లి చేసుకోకుంటుంటారు. ఇది ఒక అసహజమైన ప్రక్రియ కదా. జీవ పరిణామంలో ఒక సృష్టి అంటే ఖచ్చితంగా
ముందుకు వెళ్ళాలి గాని ఆగిపోకూడదు. జీవ పరిణామం అనేది వచ్చిన తర్వాత జీవ పరిణామ క్రమంలో ఒక జీవి ఇంకో జీవి సంభవం జరిగి ఇంకో కొత్త జీవి పుట్టినప్పుడే కదా ఆ జీవి యొక్క మనుగడ సాధ్యమవుతుంది. హ్మ్. లేకుండా మనం ఆపేసిన తర్వాత ఇంకా అసలు 450-80 కోట్ల సంవత్సరాల జీవ పరిణామంలో ఒక ఉన్నతమైన జీవిగా హోమోసెపియన్స్ అనే జాతి మనిషి వచ్చిన తర్వాత ఈ మనిషి జీవనం ముందుకు సాగాలి అంటే సహజమైన ప్రక్రియ ఉంటది గానీ మీరు అన్ని ఆపేసుకొని నేను సన్యాసిగా ఉంటా, బ్రహ్మచారిగా ఉంటా, లేదా నన్స్‌గా మారిపోతా, లేదా ఇంకోటి అనిపోయి మారిందనుకోండి. హ్మ్. అంటే అసలు జాతి ఇంకా పురోగమనం ఉండదు గదా! ఇక్కడే ఆగిపోతది గదా! హ్మ్. ఇంకా తర్వాత డైనోసార్ లాగా ఎక్స్‌టింక్షన్ జాతి అయిపోతది కదా! కాబట్టి ఆ అసహజమైన అంశాలు మానవ ప్రకృతికి, నైజానికే విరుద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఇంకా అతీతమైనది ఏందంటే మనం ఇప్పుడు మాట్లాడే అఘోరి అంశానికొస్తే. ఆ అఘోరి ప్రక్రియ అనేది మన తెలుగు సమాజంలో చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని అది ప్రబలడానికి కారణం మీరు చూస్తే 'అరుంధతి' సినిమా. ఈ సినిమాలు లేనిపోని భయాలు జనంలో క్రియేట్ చేస్తాయి. అంటే ఆయనేదో ఉంటాడు. ఎన్నేళ్ళు అందులో ఆత్మను బంధించినా తిరిగి మళ్ళీ అఘోరి అయి తిరిగొస్తాడు. ఏదైనా సాధిస్తాడు. అంటే అఘోరి వాళ్ళకి ఏవో అతీతమైన లక్షణాలుంటాయి. హ్మ్. అసలు అని అఘోరి అనే పదం గాని, అఘోరి అనే వ్యక్తి ఉంటాడని 'అరుంధతి' తర్వాతనే జనాలకు చాలా మందికి బాగా తెలిసింది. పాపులర్ అయింది. అంతకుముందు ఏదో అసలు తెలీదు. కొద్దిమంది మనలాంటోళ్ళు ఇట్లా దీని గురించి బాగా ఆలోచించే వాళ్ళకి తప్ప మామూలు జనానికైతే తెలియదది. మీరన్నట్టు ఆ సినిమా తర్వాత అది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దాన్ని చాలామంది యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఒరిజినల్ అఘోరీగా అక్కడ ఉన్నారా? లేకపోతే ఇంకేంటిదనేది ఒకటి. అసలు అఘోరి ఏంటి ఆ పరిస్థితి? ఎంత ఒక రకంగా మాట్లాడితే అది ఆ ధర్మంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. అది నిజమా? అందులో ఎట్లుంది ఏందని. సో, అఘోరి అనేది ఒక సహజ పరిస్థితికి విరుద్ధంగా వికృతంగా ఉంది. అంటే మానవ సమాజం యాక్సెప్ట్ చేయదు వాస్తవంగా. మన సమాజ గమనిస్తే ఇవన్నీ సమాజ ప్రకృతి పరంగా జరిగే వాటికి వికృతమైనవి. అంటే శవం మీద హ్మ్. శవాన్ని తినడము, శవంతో సంభోగం చేయడము, హ్మ్. ఇలాంటివన్నీ అసలు వినడానికి జుగుప్సకరంగా ఎగ్జాక్ట్‌లీ ఉంటాయి. సార్. పుర్రెను పట్టుకోవడం, అసలసలు సాధ్యం కానివే గదా అవన్నీ. అంటే సాధ్యం అవుతది. కానీ వికృతంగా గదా! మనం చూడడానికి కూడా జుగుప్సాకరంగా ఉంటది కదా! హ్మ్. పుర్రెలో ఇంకేదన్నా పోసుకొని తాగడం, హ్మ్. గంజాయిలు ఇలాంటి రకరకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ. అదేవిధంగా శవము. హ్మ్. శవం కాలిన తర్వాత బూడిదల దాన్ని ఒంటికంతా రాసుకోవడము. సో, ఇవన్నీ కూడా మనిషి సహజమైన ఒక ఎవల్యూషన్ ప్రాసెస్‌లో సమాజ ప్రగతిలో ఏదైతే పద్ధతులుంటాయో వాటికి భిన్నంగా ప్రవర్తించడం. హ్మ్. ఒక రకంగా మానసికంగా వైకల్యం ఉన్న వాళ్ళు మాత్రం ఇట్లాంటివి చేయగలుగుతారు. లేకపోతే అట్లాంటి వికృతాలకి ఎట్లా వెళ్ళగలుగుతారు? ఒక శవాన్ని అక్కడ పెట్టుకొని మనం తిని ఆ శవాన్ని కాలుతున్న శవాన్ని తింటారా? సో, ఎట్లా చేయగలుగుతాం? ఒక మనిషి, ఇంకో మనిషి అనేది. అది సమాజ ప్రవృత్తికి విరుద్ధం. చట్టపరంగా కూడా రాజ్యాంగం కూడా వాటన్నిటికి విరుద్ధం. కాకపోతే వీళ్ళేం చెప్తారంటే అలా చేయడం ద్వారా వాళ్ళకేవో శక్తులొస్తాయి. ఇప్పుడు ఆమె బెదిరిస్తుంది గదా! నేను అది చేస్తా, ఇది చేస్తా, మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతా. నా దగ్గర ఆ శక్తులున్నాయి, ఈ శక్తులున్నాయి. అనగానే జనానికి ముందు భయమొస్తది. అంటే ఏమో అయితదేమో, ఏదో చేస్తారేమో, నిజంగానే వాళ్ళ దగ్గర ఏదో శక్తులున్నాయేమో అని అనుకుంటారు. ఉంటాయి ఆ శక్తులు. హ్మ్. ఏ విధమైన శక్తులుండవు. హ్మ్. మీరు శవం తిన్నా, తినకపోయినా ఏ విధమైన శక్తి తింటే అరిగిపోతది. జీర్ణం అయితది. అంతకు మించి ఏమైతది? లేదంటే కొన్ని ఒక అనారోగ్య సమస్యలొస్తాయి. అందులో ఆ శవము అందులో క్రిములు ఇతరత్ర ఏమన్నా ఉండి అదైతే అనారోగ్య సమస్య వస్తది. అట్లా ఎంతమంది చనిపోయారు, ఏమైందో అదంతా వేరు. బతికున్నోళ్ళు, చనిపోయిన వాళ్ళు అది వేరు. కానీ విషయం ఏందంటే దానివల్ల ప్రత్యేకంగా వచ్చేదేమిటి? మీరు చేసే పూజలు గాని, ఇంకోటి గాని ఏదో తాంత్రిక పూజలు ఇంకోటి ఏ పూజ చేసినా వచ్చే ప్రత్యేకమైనదేంటి? దేనివల్ల ఏం రాదు. మంత్రానికి చింతకాయ కాదు కదా! యంత్రం కూడా రాదు. రాలుతదని ఎవరైనా చెప్తే అది మోసం చేయడం. ఆయిల్ సుక్కకి నెత్తికి రోసుకుంటే కాస్త అందంగా కనపడుతదేమో కానీ నోట్లేస్తే సచ్చిన శవం ఎట్లా లేచి నిలబడతది? అవును. తాయెత్తు కడితే ఏమైతది? ఏం తగ్గుతది? కాబట్టి ఇవన్నీ ప్రజల నమ్మకాలు, బలహీనతలు, ఈ ముఖ్యంగా భయాలు. హ్మ్. భయాలను ఆసరా చేసుకొని వాళ్ళని మరింత భయపెట్టి ఒక రకంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ, వాళ్ళ దగ్గర ఏవో శక్తులున్నాయని వాళ్ళ ప్రయోజనం కోసం ప్రయత్నించడం తప్ప, వాస్తవంగా ఏమి జరగదు. అంటే యాక్చువల్‌గా మీరు మీ గతంలో మీరు చేసిన ఇంటర్వ్యూలు గాని, మిమ్మల్ని కలవడంలో గూడా మీరు ఎక్కువగా నమ్మేది సైన్స్ మొత్తం. సైన్సే తప్ప దైవం గాని, శక్తి గాని ఏది లేదన్నట్టుగా మీరు చెప్పడం జరిగింది. సో, అంటే లైక్ నాస్తికుల ఆహ్, కాదు అన్న టాపికొస్తే కొంతమంది మనోభావాలైతే దెబ్బతింటాయి.
ఖచ్చితంగా అతీత శక్తి ఒకటి భూమి మీద ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఎయిదర్ హిందువులైనా గానీ, క్రిస్టియన్స్ అయినా గానీ, ముస్లిమ్స్ ఏ మతాల్లో అయిన వాళ్ళు గానీ అతీత శక్తి అయితే ఉంది అని నమ్ముతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ ఆస్తికత్వం, నాస్తికత్వం అయన్నీ పక్కన పెడితే సైన్స్‌కో పద్ధతి ఉంటది కదా! సైన్స్‌ని నమ్మమని చెప్పదు. సైన్స్‌ని ఆల్వేస్ క్వెషన్. సైన్స్‌ని కాదు దేన్నైనా క్వెషన్ చేయమని చెప్తది. సైన్స్‌లో ఉండే మొట్టమొదటి అంశం ఏందంటే యూ హావ్ టు క్వెషన్ ఎవ్రీథింగ్. కానీ బట్ సైన్స్‌కి అందని కొన్ని శక్తులు, అద్భుతాలు గూడా మనం చూసాం గదా! సైన్స్‌కి అందని కాదు. హ్మ్. సైన్స్‌కి అందని కాదు. సైన్స్‌కి అందని అనే అంశం కరెక్ట్ కాదు. సైన్స్‌కి అందడానికి 450,00,00,000 సంవత్సరాల దూరం నుండి యూనివర్స్ ఇమేజ్ తీస్తున్నారు. హ్మ్. మోసం చేసేదాన్ని, ఒక బ్లఫింగ్ చేసేదానికి అనేక పద్ధతుల్లో దాన్ని కూడా కనిపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పే శక్తులు చాలా నేను బయట చేసి చూపెడతా కదా! ఆ! నేను ప్రాక్టికల్‌గా చేసి చూపెడతా కదా! నా దగ్గర ఏం మాయ మహిమ ఉంది కాదు కదా! అవును. సో, అది ఎలా చేస్తారు? ఏమిటనేది ఒక సైంటిస్టు ఒక సత్యాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తారు. హ్మ్. కానీ వీళ్ళు చేసే మోసాలను కనుగొనాలంటే మళ్ళీ ఆయన ఇటు తిరగాలి. హ్మ్. ఆ ప్రయత్నం వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి అవి ఎలా మోసాలు చేస్తారు? అందులో ఏం జరుగుతది? ఏ శక్తి ఏంటిది అనేది మనం తెలుసుకొని చెప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడ విషయం ఏందంటే ఒక ఆదిమ మానవుల కాలంలో మిగతా జీవజాతుల్లాగా అడవుల్లో బ్రతికిన మనిషి ఈరోజు విశ్వాంతరాల సత్యాల్ని శోధిస్తూ, పరిశోధిస్తూ వినువీధుల్లోకి దూసుకెళ్ళగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా మనం ఎదిగిన ఈ పరిణామక్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా, సైంటిఫిక్ టెంపర్ ద్వారా సాధ్యమైంది. దాన్ని క్వెషన్ చేయడం ద్వారా సాధ్యమైంది. లేకపోతే మనం ఆదిమ కాలంలోనే ఆగిపోయేవాళ్ళం. హ్మ్. వేల సంవత్సరాలు వెనక్కే ఉండేవాళ్ళం. కానీ ఇంత ప్రస్థానం జరగడానికి కారణమైన ఆ సైంటిఫిక్ టెంపర్ మనకు లేకపోతే, ఇగో ఇలాంటి వికృతాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా చేసేవాళ్ళే వాళ్ళ దగ్గర ఏదో శక్తులున్నాయనే భ్రమలో, ఆ భయాందోళనలో బతుకుతారు. సరే ఒకప్పుడు నమ్మినా ఒక అర్థం ఉంది. ఎందుకంటే అంతా ఇల్లిటరసీ పీపుల్‌గా ఉండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు జనరేషన్ మారింది. బట్ స్టిల్ గూడా కొంతమంది ఈ బాబాలని, వీళ్ళని ఇంకా స్టిల్ నమ్ముతున్నారు. వాళ్ళకి వేల వేల విరాళాలు ఇస్తున్నారు, వెళ్తున్నారు. అంటే ఈ భయం పుట్టుకొచ్చేస్తుంది. వీళ్ళు చెప్పింది నిజమే అని నమ్మిన పరిస్థితులొస్తున్నాయి. ఎందుకంటారు? అంటే మనం ఆలోచన శక్తి అక్కడికే ఆగిపోయిందా? లేకపోతే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసే కేపబిలిటీ వాళ్ళ దగ్గరుందా? కేపబిలిటీ ఏం లేదు. వాళ్ళు మన బలహీనతే వాళ్ళ బలం. హ్మ్. ఏ మతం వాళ్ళకైనా. అంటే మతంలో ఉండి ఇలాంటి మోసాలు చేసే వాళ్ళకి ఎవరికైనా మన బలహీనతే వాళ్ళ బలం. అంతే తప్ప వేరేం లేదు. మీరు చెప్పినట్టు చదువుకున్న చదువు బాగా పెరిగింది గదా! పెరిగిన తర్వాత ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ గూడా చాలా పెరిగిపోయి మన జీవితంలో భాగమైపోయింది. కానీ విషయం ఏందంటే నాకనిపిచ్చేది చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళలోనే రేషనల్ థింకింగ్, సైంటిఫిక్‌గా కొద్దిగా క్వెషన్ చేయడం వాళ్ళలోనే ఎక్కువుంటది. "ఏయ్! ఇట్లా అయితాదిరా" అంటారు. ఈళ్ళు చదువుకున్న అంటే మన చదువు ఏమైపోయిందంటే, కేవలం క్వెషన్ ఆన్సర్స్ బై హార్ట్ చేసి బట్టి బట్టి పరీక్షలు రాయడమే అయిన పరిస్థితి ఉంది. ఈరోజు మీరు చూస్తే కాలేజీల్లో చదివేవాళ్ళు సైన్స్ చదువుతారు. టెస్ట్ ట్యూబ్ జీవితంలో చూసుంటరాళ్ళు. హ్మ్. పట్టుకొని అస్సలుండరు. వాళ్ళు పరీక్షల్లో, ప్రాక్టికల్స్‌లో 30 ఔట్ ఆఫ్ 30, 29 ఔట్ ఆఫ్ 30 మార్క్స్ ఎట్లొస్తాయి? అసలు నువ్వు టెస్ట్ ట్యూబే చూడకుండా ప్రాక్టికల్స్‌లో ఎట్లొస్తాయి? థియరీ అంటే బై హార్ట్ చేసినావు. సో, అట్లాంటి చదువులు చదివిన వాళ్ళు, అట్లాంటి చదువులు చదివిన వాళ్ళు ఇక మూఢత్వంలో ఉండకుండా, రెండో చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని పెంచేటప్పుడు ఏ మతమైనా కూడా భయంతో పెంచుతాం. బూచాడొస్తాడు, దెయ్యం వస్తది, సాతానొస్తది, సైతానొస్తది. ఇట్లాంటి భయాలతో పెంచుతాం. ఈ భయమే, మన భయమే వాళ్ళ బలం. ఇప్పుడు మీరు బాణామతి చాతుబడి దాడులు జరుగుతున్నాయి. మొన్ననే మన మెదక్ జిల్లా హ్మ్. రామాయంపేట హ్మ్. పక్కన ఒక విలేజ్‌లో సజీవ దహనం చేశారు ఒక మహిళని. బాణామతి చేస్తున్నారు. హ్మ్. అంటే ఇట్లాంటి శక్తులు, ఇట్లాంటి వికృతాలు చూసి వీటిని నమ్మిన వాళ్ళు తోటి మహిళ పక్కనున్నోళ్ళ దగ్గర కూడా ఏదో శక్తులున్నాయనుకుని అమాయకుల్ని పట్టి పండుడ వీకడం, నాలుకలు కత్తిరించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, సజీవ దహనాలు చేయడం, గొడ్డలతో చంపడం ఇట్లాంటివి కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు దీన్ని ఇది ఇది మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది మూఢత్వానికి సంబంధించిన అంశం అన్ని మతాల్లో. అంటే ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఇప్పుడు క్రిస్టియన్స్ కొంతమంది పాస్టర్స్ బయలుదేరి మేము బాణమతులు చేతబడులు తగ్గిస్తాం, దయ్యాలను వదిలిస్తాం. అంటే భూతమాంత్రికుల్లాగా మారిపోయిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. అంటే ఆ విధంగా ఫైర్ ఫైర్ అని అరవంగానే లేచి ఎగురుతా ఉంటారు, కింద పడతా ఉంటారు. హ్మ్. ఏంటిది అది? ఒక రకమైన హిస్టీరియా క్రియేట్ చేసి వాళ్ళని అట్లా తయారు చేసి ఎగిరి దూకి అట్లా మానసికమైన వ్యాధిగ్రస్తులుగా తయారు చేస్తున్నారు తప్ప మీరు ఏం తయారు చేస్తున్నారు? సో ఇట్లాంటి వాటన్నిటిని ఈ వికృతమైన అంశాలన్నిటినీ చేసే వాళ్ళందరినీ కూడా మనము
ప్రజల యొక్క బలహీనతలతోటి వాళ్ళు తమ పబ్బం గడుపుకోవడానికి చేసేది తప్ప వాస్తవంగా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఏ విధమైన శక్తులు ఉండవు. ఎందుకంటే నేను ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ జనరల్ సెక్రటరీ కూడా చేశాను, నేషనల్ వైడ్గా తిరిగాను. దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కొన్ని వేల గ్రామాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చిన, ట్రైనింగ్స్ ఇచ్చిన. నేను అనేక ప్రదర్శనలో ఒక ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా సరే బాణామతి చేతబడి చేయగలిగిన వాళ్ళున్నా, మంత్రాలు చేయగలిగిన వాళ్ళున్నా, ఏ శక్తుల్ని మీ సాతానా సైతానా ఇంకే శక్తిని ప్రయోగించే వాళ్ళున్నా నా మీద చేయండి ఛాలెంజ్. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, చెయ్యండి ఎవరైనా ఉంటే. ఇప్పుడు మీరు ఏదో అన్నారు ఇంతకుముందు, ఒక ఆయన ఏదో పేరు చెప్పారు కదా, చెయ్యి లేస్తే లేవదని అన్నాడు. అది రౌడీ రాకేష్ అని ఒక బాబా ఒక ఆయన ఉన్నాడు. ఆయన కళ్ళ ముందే కొన్ని నేను మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలను అది ఇది అనేసి నన్ను చేశాను. చేయమనండి. నేను ఈ ఛాలెంజ్ దాదాపు 3.5 దశాబ్దాల నుంచి నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరిని. నన్ను కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు నేను మీ చేయి లేవకుండా చేస్తా అన్నారు కదా, నా మీద నేను చేస్తున్నా, ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మాట్లాడకుండా నా నోరు కట్టేయండి. అది సాధ్యమవుతుందా? ఎవరు చేయగలుగుతారో వాళ్ళని రమ్మనండి. ఇప్పుడు అమాయకులను పట్టుకొని వాళ్ళు అట్లున్న వాళ్ళతో చేయడం కాకుండా వచ్చి నా ముందు చేయమనండి, మమ్మల్ని చేయమనండి, కంట్రోల్ చేయమనండి. లేదా మా చేతులు కట్టేస్తారో కట్టేయమనండి, నడవకుండా కాళ్ళు కట్టేస్తారో కట్టేయమనండి, మాట్లాడకుండా మాటలు మా నోరు కట్టేస్తారేమో కట్టేయమనండి. ఛాలెంజ్ కదా. నేను ఓపెన్ లైవ్ లో ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చి వాళ్ళని చేయమనండి. ఎవరినైనా ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా సరే మీరు ఏ శక్తులైనా ప్రయోగించదలుచుకుంటే ప్రయోగించండి. అట్లా అది సాధ్యమే కాదు. వాళ్ళ దగ్గర శక్తులు ఉన్నాయని అంటే మనం భయపడతాం కదా, అమ్మో ఈయన ఇంత గట్టిగా చెప్పినాను, ఈయన దగ్గర ఏది ఉంటుందో, ఆమె దగ్గర ఏది ఉంటుందో, వీళ్ళ దగ్గర ఏది ఉంటుందో. ఎవరినైనా మనం అట్లా ఛాలెంజ్ చేయొచ్చు. నా మీద ప్రయోగిస్తారా, చెయ్యండి. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, నేను ఏంటది ఆయిల్ సుక్కలు వేస్తే క్యాన్సర్ తగ్గుతుంది. పోదాం మన ఎంజేఎం ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పోదాం, అక్కడ అందరికి వేయండి. అసలు హాస్పిటల్ ఎందుకండి, 100 కోట్లు గవర్నమెంట్కి ఎంత మిగులుతుంది? ఆ డాక్టర్లు వేరే ట్రీట్మెంట్ ఇస్తారు కదా, ఇంక ఇతర రోగాలు చాలా ఉన్నాయి కదా, వాటి మీద ఈ క్యాన్సర్ దగ్గర లేకుండా పోతే వాళ్ళు చేస్తారు కదా. రండి, ఎన్ని సుక్కలు వేస్తారో, ఎన్ని లీటర్ల ట్యాంకర్ల ఆయిల్ కావాలన్నా నేను గవర్నమెంట్ని అడుగుతా, సప్లై చేద్దాం, అడుగుదాం మనం అందరిని. నేను ఇట్లా క్యాన్సర్ పేషెంట్లకి ఆయిల్ ఇస్తే తగ్గుతుందంటే ఆ ట్యాంకర్లు కొనిరి, ఆడ ఆయిల్ కొనిరి అందాం, ఆడ పెడదాం హాస్పిటల్ ముందు. అయిద్దా? సచ్చిన శవం నోట్లంట సుక్కలు వేస్తే, ఆయిల్ సుక్కలు వేస్తే లేచి నిలబడదని వీడియోలు వస్తాయి. నిలబడుతుందా అండి? బతుకుతుందా? పదండి గాంధీ హాస్పిటల్కి వెళ్దాం, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్దాం, మార్చిర్గులో అనేక శవాలు ఉన్నాయి కదా, వాటి నోట్లు వేసి చూపెట్టండి, లేకుండి బతికించండి. ఎవరొద్దన్నారు? ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా? అమాయక జనాన్ని మోసం చేయడానికి తప్ప ఇంకేముంటుంది అందులో. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏదో ఛానల్ వాళ్ళు అరెస్ట్ అయినరు, ఇవన్నీ చెప్పారు, నేను నా శక్తి చూపెడతానా? చూపెట్టాము. నేను చెప్తున్నా కదా, నా మీద చూపెట్టానే చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్నా కదా. చూపెట్టి ఏం చూపెడతారో చూపెట్టరి, ఏం శక్తులు ప్రయోగిస్తారో ప్రయోగించరి. ఇప్పుడు కాదమ్మా, నేను 2020లో కార్డియాక్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి కొలాప్స్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళి 2 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆక్సిజన్ మీద బయటకు వచ్చి ఆక్సిజన్ మీద ఉన్నాక ఐసీయూలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఒక్క నిమిషం నేను ఒక వీడియో లైవ్ పెట్టిన ఫేస్బుక్లో. అప్పుడు చెప్పిన, నేను ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లంతో ఉన్నా, ఈ ప్రాబ్లం ఏంటిదని ఇంకా డయాగ్నోసిస్ జరుగుతూ ఉంది, టెస్టులు జరుగుతూ ఉన్నాయి, నేను డాక్టర్ల చేతిలో ఉన్నా, నేను సేఫ్గా బయటకు వస్తా, మీకు ఇప్పటికైనా సవాల్. డాక్టర్లు అప్పటికే చెప్పారు, ఇది నువ్వు ఎన్ని రోజులు బతావో తెలియదు, ఇంకా అసలు బయటికి వెళ్తావా లేదా అనేది తెలియదు, వెళ్ళిన తర్వాత కూడా ఆ తర్వాత కూడా నువ్వు 2-3 నెలలకు మించి బ్రతకవు అన్న పరిస్థితి ఉండే. నేను చెప్పిన ఇప్పటికైనా ఛాలెంజ్, ఐసీయూలో బెడ్ మీద చెప్పిన, ఇప్పటికైనా ఛాలెంజ్. మీరు మంత్రాలు వేస్తారా, శాపనార్థాలు పెట్టుకుంటారా, సాతాన్లు సైతాన్లు పంపిస్తారా, బాణమతులు ఇంకేదైనా చేతబడులు శక్తులు ప్రయోగిస్తారా, ప్రయోగించండి అన్న. 4 ఏళ్ళు అయినాము మన సెప్టెంబర్ 2కి. ఏమైంది? మీరు ఇప్పుడే డాక్టర్ని అడగండి, 25% ఈఎఫ్తో ఉన్న మనిషి ఎట్లుంటాడు? నేను ఊర్లు తిరుగుతున్నా, ప్రోగ్రామ్స్ చేస్తున్నా, పొద్దున ఒక ఛానల్, ఇప్పుడు ఇంకో ఛానల్, గంటలు మాట్లాడుతూ ఉన్నా, క్లాసులు చెప్తా ఉన్నా, ఉపన్యాసాలు ఇస్తా ఉన్నా. ఇంకొక రకంగా ఆరోగ్యవంతమైన మనిషి కంటే అంటే కార్డియాక్ ప్రాబ్లం ఉన్న నేనే ఎక్కువ తిరుగుతా ఉన్నా. ఎట్లా సాధ్యమవుతుంది? సైన్స్ విల్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు యూ. ఈ మోసాలతోటి, ఈ అబద్ధాలతోటి, ఈ మాయలతోటి కాదు జరిగేది. సైన్స్ విల్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు యూ.
అది సాధ్యమైతే ఆ కాన్ఫిడెన్స్ ఉండి నువ్వు ఒక సైంటిఫిక్ మెథడ్లో వెళ్తే ఎస్ యూ కెన్. అంతే తప్ప మేము అది చేస్తాం ఇది చేస్తాం చేయమనండి. ఇట్స్ ఆల్ అబౌట్ నమ్మకమే కదా సార్ ఏదైనా కూడా. అంతే కదా, నీ భయమే మెయిన్ థింగ్. అంత తప్ప నువ్వు ఒక అంశం ఇప్పుడు నువ్వు ఒక సైంటిఫిక్ గా పని చేయాలి. నీకు ఒక పద్ధతి, ఒక ట్రీట్మెంట్ ఉంది, ఆ పద్ధతుల్లో వెళ్ళాలి. దాన్ని గ్రాడ్యువల్ గా ఎట్లా పెంచుకోవాలి, ఒకేసారి ఏది పెరగదు, ఎట్లా నువ్వు ప్లాన్ చేసుకోవాలి, డాక్టర్లు చెప్పింది వినాలి, ఆ పద్ధతులు పాటించాలి, టెస్టులు అవసరమైనప్పుడు చేసుకోవాలి. నువ్వు రెగ్యులర్ ఆ పద్ధతులన్నీ పాటించుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నేను మొండిగెళ్ళి నేను చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు నువ్వు నడవడమే కష్టం అన్న దగ్గర నుంచి నేను 5 కిలోమీటర్లు జాగింగ్ చేసే స్థితికి తీసుకొచ్చిన నా బాడీని. ఒక్కోసారి 10 కిలోమీటర్స్ జాగింగ్ చేస్తున్నా. దీనికి ఒక పద్ధతి ఉంది. ఉత్తగానే నేను మొండిగెళ్ళిపోయి పరిగెడతా అంటే అడ్డం పడతాను. ఇప్పుడు మీరు సెకండ్ ఫ్లోర్ అనగానే నేను ఫస్ట్ అన్నా, మీరు చెప్పండి ఎవరన్నా హార్ట్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ విత్ 25% ఈఎఫ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఎక్కుతారా అని అడగండి. ఎక్కొద్దని చెప్తాడు డాక్టర్. మరి నేను ఎక్కువ వచ్చినా కదా, ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాను కదా, ఏమన్నా ఆయాసం కనబడుతుందా నాకు? మీలో ఏమన్నా తేడా? ఇప్పుడు మిగతా మామూలు మనిషి కంటే నాకు ఏమన్నా తేడా మాట్లాడుతున్నా కదా. సో అది రావాలంటే మీకు ఒక సైన్స్ దాని లోతుల్లోకి వెళ్తే ఇంత కాన్ఫిడెన్స్, ఇంత పద్ధతి ఇవన్నీ ఉంటాయి. ఇది ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, లేదా ఎంత ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది మనిషిని ఎట్లా నడిపిస్తుంది అంటే, స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర ఉదాహరణ. స్టీఫెన్ హాకింగ్ కి అసలు ఏవి పని చేయవు. ఏవి పని చేయవు. తన 21 ఇయర్స్ ఏజ్ లోనే తనకు మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు 2-3 ఏళ్ల కంటే మించి బ్రతకలే, నువ్వు మాక్సిమం నీ లైఫ్ స్పాన్ అదే అని చెప్పారు. అంతకు మించి లేదన్నారు. ఆయన అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయాలి కదా, సైన్స్ చేయాలి కదా, చదువుకోవాలి కదా అని బిఎస్సి, ఎంఎస్సి, పిహెచ్డీలు చేసుకుంటూ అందులో పడి రీసెర్చ్ చూస్తే అందులో పడిపోయాడు ఆయన. ఆ రీసెర్చ్ చేసుకుంటే నాకు ఒక్కరోజు మిగిలితే ఆ ఒక్కరోజే నేను స్పేస్ గురించి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, యూనివర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలనే దాంట్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా ఉంటే కాళ్ళు పని చేయకుండా, చేతులు పని చేయకుండా, శరీరంలో ఏ పార్ట్ పని చేయకుండా, తల కూడా ఇటు తిరగకుండా చక్రాల కుర్చీకి పరిమితమైన వ్యక్తి ఈరోజు విశ్వాంతరాలం గురించి ఎన్ని రీసెర్చ్ చేసి ఎన్ని చెప్పి 73 ఇయర్స్ పైన బతికాడు. 70 ఇయర్స్ ఏవో నువ్వు 2-3 ఏళ్ళు మించి బ్రతకవన్న వ్యక్తి. మనమైతే ఒక కాలు పట్టుకొని అమ్మ ఇంకా అయిపోయింది నా పని, చేయడం ఇంకా అయిపోయింది అంటే ఒక రకమైన డిప్రెషన్లోకి, ఒక రకమైన మానసికంగా బలహీనతలో మన మానసిక బలహీనతకు లోనయ్యి ఆ రకంగా వెళ్ళిపోయినప్పుడు మనం ఏం సాధించలేం. సో నీకు ఆ మానసికంగా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సైంటిఫిక్ టెంపర్ నీకులో మనలో కనుకుంటే వస్తుంది. లేకపోతే ఇట్లా ఎవరేం చెప్తే అక్కడ మోసపోతూనే ఉంటాం, అక్కడ వాళ్ళ మాయ మాటలు వింటాం, నమ్ముతాం, పోతాం. అట్లనే రోజు ఒకళ్ళు బయలుదేరుతారు. మీరు గతంలో కూడా ఇలాంటివి చూసే ఉన్నారు. 10 ఏళ్లలో మీకు ఏమైనా తేడా కనిపించింది సార్? 10 ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏమైనా సమాజంలో ఇలాంటివి? అంటే తేడా ఉంది. తేడా ఉండడంలో ఒకవైపు ఏమో ఆలోచించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు పెరుగుతా ఉన్నారు. మరొక వైపు నమ్మే వాళ్ళని ఇంకా మోసాలు చేసే వాళ్ళు పెరుగుతా ఉన్నారు. ఇప్పుడు మీడియా అనేది డెవలప్ అయిన తర్వాత ఒక టెక్నాలజీ పెరిగింది, మీడియా కూడా చాలా పద్ధతుల్లో వచ్చింది. ఒకప్పుడు దూరదర్శనే ఉండేది, అసలు దూరదర్శన్ లేని కాలం ఉండేది. తర్వాత దూరదర్శన్ వచ్చింది, ఇంకా తర్వాత ఇతర ఛానల్స్ వచ్చినాయి, శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి, ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, మీడియా వచ్చింది. ఇవన్నీ పెరిగిన తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమో ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ పెంపొందిస్తూ మానవ ప్రగతి, హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ ప్రోగ్రెస్ ఎట్లా జరగాలనేదేమో ఆలోచిస్తూ ఉంటే, దీన్ని యూజ్ చేసుకొని ప్రజల్ని ఎట్లా మోసం చేయాలనేది బాగా పెరిగిపోయింది. యూట్యూబ్ తెరిస్తే చాలు ఏమంటారు వశీకరణ విద్య. ఈ మధ్య నా దగ్గర చాలా కేసులు వస్తాయి. ఏంటిది అది? ఒక అమ్మాయి అబ్బాయి ఈ సినిమాలు ఈ ప్రభావంతో అంతా ప్రేమలో పడిపోతాం. ప్రేమ అంటే వాళ్ళకి అసలు ప్రేమ యొక్క అర్థమే తెలియదు. ఏదో వ్యామోహం, ఆకర్షణ చూసి ఒక అమ్మాయి అబ్బాయి ఆకర్షణ పడితే అది ప్రేమ అనుకుంటారు. ప్రేమ అనేది ఏం తెలియాలంటే భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. భగత్ సింగ్, సుఖ్దేవ్ మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి ఇట్లా అయినావు కదా, అందుకే కదా అని ఒక జరిగినప్పుడు భగత్ సింగ్ చెప్తాడు వాట్ ఈస్ ప్రేమ. అక్కడ చెప్తాడు అనమాట, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించేది ప్రేమ అంటాడు. ఒక ఇద్దరు కలవడం ద్వారా అక్కడ ఆ వ్యక్తిత్వం, ఇద్దరి వ్యక్తిత్వాలు వికసించాలి, అదేవిధంగా సమాజ ప్రగతికి తోడ్పడాలి. అట్లా ఉండే అది వేరు. ఇవాళ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటున్నారు, అనుకున్నాక ఏమవుతుంది? మొన్ననే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, నాకు ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి, సార్ ఇట్లా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను. సార్ ప్రేమిస్తాను, మేము కొద్ది రోజులు బాగానే ఉన్నాం సార్. ఈ మధ్య అబ్బాయికి ఒక ఉద్యోగం, వేరే ఉద్యోగంలోకి మారాడు, అక్కడ వర్క్ స్ట్రెస్ బాగా. దాంతో ఆ అబ్బాయి చాలా బిజీ అయిపోయి ఈమెతో మాట్లాడేది కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఈలో పక్కన ఉన్నోళ్ళు ఏంది ఈ మధ్య రావట్లేడు, ఫోన్ చేయట్లేడు, మాట్లాడతలేడు, ఇంకొక ఆ అమ్మాయి మట్టి బాగా తిరుగుతాడు అని ఈ అమ్మాయిలో అనుమానం మొదలై నా మీద ఏమైనా ప్రేమ తగ్గిందేమో.
ఇది అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఇది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రేమ తగ్గిందన్నా, లేకపోతే ఆయన ప్రేమించట్లేడు, ఏమో ప్రేమించట్లేదన్నా, ఏమంటే యూట్యూబ్ ఓపెన్ చేయడం కదా, యూట్యూబ్లో వశీకరణ అని వీడియోలు వస్తాయి. ఈ వీడియోలు చూసి వశీకరణ నెంబర్స్ తీసుకొని ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే ఆయన 3,000 రూపాయలు మీరు మనకు ఫోన్ పే కొట్టగానే పూజ చేస్తా, అది చేస్తా అన్నాడు. మొదలైంది. ఇక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఫోన్ పేల దగ్గర పోయి 3,000 ఇచ్చిన తర్వాత ఇది జరగట్లేదు, మళ్ళీ ఒక నెల అయితే అట్లా కాదండి, కొంచెం పెద్ద పూజ చేయాలి, 30,000 అన్నాడంట. 30,000 పూజ పెట్టి 30,000 అక్కడ ఇక్కడ తెచ్చింది, అప్పు తెచ్చి ఇచ్చింది, 30,000 పూజ అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు, 30,000 అయిపోయినాక ఇంకా ఏం మార్పు రాలేదు, ఏంది అది ఇది అనగానే, సరే ఒక పూజ చేయాలి నువ్వు రామ్మా అన్నాడంటే, ఏంది ఏదో పూజ చేసిండు, అది ఇది చేసి ఓ నిమ్మకాయ ఇచ్చిన ఇచ్చింది, మొత్తం పసుపు దారం చుట్టమన్నాడు. పసుపు దారం అంతా నిమ్మకాయ చుట్టు నుండి ఇంత ఉండయింది, దాన్ని తీసుకున్నాడు, ఇట్లా ఇట్లా అన్నాడు, పూజ చేసిండు, ఈ నిమ్మకాయ ఆ పసుపు దారం చుట్టిన నిమ్మకాయ ఆమెకి ఇచ్చింది. నువ్వు ఇంటికెళ్ళి ఇది ఎవరికి ఇయ్యకు, నీ దగ్గర అట్లా పెట్టుకో గట్టిగా, పోయి ఇంట్లో ఒక కుండ కానీ ఒక బిందె కానీ తీసుకొని అందులో నిండా నీళ్లు నింపి ఈ నిమ్మకాయలో పెట్టి దాని మీద మూత పెట్టి బరువు పెట్టి ఒక రూమ్లో పెట్టి తలుపు పెట్టు, తాళమే, ఎవరిని పోనీ. ఒకవేళ పోతే నువ్వే ఆ రూమ్లో పోయి పండుకుంటే పడుకో కాపలా, కానీ ఎవ్వరు వేరే వాళ్ళు రావద్దు, ఎవరికి తెలియవద్దు, తాళం వేసి అట్లా పెట్టు. రాత్రి పొద్దున్నే లేచి దండం పెట్టుకొని నేను మంత్రం చెప్తా, అది చదువుకుంటా, అందులో ఆ నీళ్ళలో ఉన్న నిమ్మకాయ మళ్ళీ పొద్దున్నే తీసుకొని రా, నా దగ్గరికి తీసుకొస్తే అప్పుడు దాంతో పూజ చేస్తాను. ఈ అమ్మాయి అంతా చేసింది, నైట్ నిమ్మకాయ అందులో పెట్టింది, అయిపోయింది, పడుకుంది. తెల్లారు లేచి ఆ చెయ్యి అందులో పెట్టి నిమ్మకాయ తీద్దాం అన్నట్టు తీస్తుంటే దారాలు వస్తున్నాయి, అలా నిమ్మకాయ లేదు. ఓ తాయెత్తి వెళ్ళింది, ఇంకోటి ఏదో వెళ్ళింది, ఏం లేదు, ఏమైపోయింది, షాక్. నేను రాత్రి ఇంతలో నిమ్మకాయ ఇట్లా పెట్టింది, అలా పెట్టినా తీస్తే ఇట్లా అయిపోయింది, ఏమైందని ఆయనకు ఫోన్ చేసింది. స్వామి ఇట్లా అయిపోయిందని. వామ్మో, అది ఏందనుకున్నావు, పెద్ద శక్తి, అది మొత్తం నిమ్మకాయని మింగింది, ఆ శక్తి నిన్ను మింగుతుంది, నన్ను మింగుతుంది, నువ్వు ప్రేమించాయని మింగుతుంది, ఇదంతా అయింది, దీనికి ఒక పెద్ద పూజ చేయాలి, అది చేయాలి అంటే ఎంత అంటే 3 లక్షలు. 3,000 కాస్త 30,000 అయింది, 30,000 కాస్త 3 లక్షలు అయింది. 3 లక్షలు ఇప్పుడు ఈ అమ్మాయి ఏడదేవాలి. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఇరుక్కపోతున్నారంటే వీళ్ళు. ఇంకొకటి మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళే రీసెంట్ గా ఈ వశీకరణ అంటే గుర్తొచ్చింది. చదువుకున్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో కొద్దిగా ఇష్యూ వచ్చి దూరం ఉన్నాడనేసి ఇప్పుడు ఎట్లయినా తనని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ లో చూసి మరుగు ముందు ఏదో ఉంటది, మరుగు మందు ఆర్డర్ చేసి అది ఫుడ్ లో కలిపి వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే కాళ్ళ చెప్పులకి, హెయిర్ కి, బట్టలకి అంటిచ్చేస్తే నీ చెప్పినట్టు వింటాడు, మీ భర్త గాని, నీ హస్బెండ్ గాని, నీ లవర్ గాని ఎవరైనా నీ వెనకే తిరుగుతారని నమ్మింది. అవన్నీ తీసుకొచ్చి చేస్తే ఫుడ్ పాయిజన్. ఇప్పుడు అదే అట్లా వాళ్ళ ఆరోగ్యం పాడైతుంది, అనవసరంగా డబ్బులు పోతాయి. అంతేకాదు ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది అట్లా చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏమి ఇట్లా మోసపోయిన వాళ్ళు అమ్మ నాన్నకు చెప్పుకోలేరు, నేను ప్రేమించి ఇట్లా చేసినా అని అమ్మ నాన్నకు చెప్పలేరు, ఇంకొకళ్ళకి చెప్పలేరు, వాళ్ళ డబ్బులు పోతాయి. తర్వాత డబ్బులే కాదు, అబ్బాయిలు అయితేనే డబ్బులు పోతాయి, అమ్మాయిలు అయితే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది ఆ పేరుతో, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఇది చెప్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని తీసుకెళ్ళి ఈ పూజ ఆ పూజ అంటారు, రకరకాలు చేస్తున్నారు. సో అనేక నష్టాలు. ఎందుకు ఇవన్నీ? మరుగు మంది ఎవరైనా పెడితే అవుతుందా? అసలు అయితే నాకు ఈ తెలవకడుగుతా, మరుగు మందు అనేది నిజంగా అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఇవన్నీ మోసాలే చెప్తున్నా కదా. నిజంగానే అవి ఉంటే అట్లా చేయగలిగితే చంద్రబాబుకు జగన్ పెట్టడా, జగన్కు చంద్రబాబు పెట్టడా, రేవంత్ రెడ్డి కేసీఆర్ పెట్టడా, కేసీఆర్కి రేవంత్ రెడ్డి పెట్టుకోరా, రాజకీయ వశీకరణ మంత్రాలు వేయించుకోరా. ఈ మరుగు క్లియర్ గా స్వామీజీ ఏం చెప్పారంటే ఈ మరుగు మందు కేవలం పార్ట్నర్ మధ్యనే జరుగుతది, అంటే మొగుడు పిల్లలు లేకపోతే అట్లా జరుగుతుంది అని ఎవరికి ఏం జరగదు. ఈ పెద్ద మోసాలు మీరు చెప్పారు కదా, ఫుడ్ పాయిజన్ అవ్వడము, ఆరోగ్యం పాడవ్వడము, లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం తప్ప వాస్తవంగా ఏం జరగదు. దీనికి ఇంకా ఇక్కడ ఏం చేస్తారంటే ఊర్లలో ఇట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు మరుగు మందు పెట్టిన తగ్గిస్తామని కొంతమంది దగ్గర పోతారు. మరుగు మందు ఉంది పెట్టినరని అనుమానం ఉంది అంటే చూడు అని ఆయన ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు, కొంత ద్రవం ఏదో ఇస్తాడు, తాగితే వామిటింగ్ అవుతాను, ఆ కక్క పోసి ఇస్తాడు అంటారు అనమాట. కక్క పోసినప్పుడు అందులో నుంచి ఒక మాంసం ముక్కు, ఒక ఆమ్లెట్ ముక్కు ఏదో ఒకటి పడుతుంది. పడంగానే ఇగో ఇలా మాంసంలో పెట్టి ఇచ్చిండు, ఆ ఆమ్లెట్లో పెట్టింది ఆమె. ఇప్పుడు ఎక్కువ భాగం ఒకటి ప్రేమికులు, ఒకటి భార్యాభర్తలు, నీ భార్య పెట్టింది ఈయనకి అని ఆమె తీసుకెళ్తుంది కొడుకుని. ఆడికి తీసుకెళ్ళగానే ఏంటంటే అమ్మో ఆమె పెట్టింది మన అత్తగారింటి వేరేప్పుడు ఆడ తిని పెట్టిర్రు, అందుకే ఆమె కొంగు పట్టుకుంది. ఇక కక్కించడానికి ఇంకా ఈయనకు కొన్ని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అసలు డబ్బులు ఇవ్వడము అక్కడ అది జరుగుతుంది. ఈ కక్క పోసి అనవసరమైన కడుపులో పోయి ఇదంతా కడుపు దేవి లేనిపోయిన కడుపుల సమస్య కదా. అంతే కదా.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి గ్యాస్ట్రాలజీకి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఇట్లా ఇవన్నీ అంటే మనలో ఉండే భయాలు, బలహీనతలు ఇవన్నీ ఆసరా చేసుకొని ఇట్లా రకరకాల వాళ్ళు రకరకాల మోసాలు చేస్తారు. దానికోసం వాళ్ళ దగ్గర ఏవో శక్తులు నేను నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మోసాలే. ఇప్పుడు ఎంత ఒక సభ్య సమాజంలో మామూలుగా నేను చూస్తున్న చాలా మంది మత పెద్దలు ఉంటారు. ఒక ఆయన అంటాడు, ఒక ముస్లిం ఒక ఆయన, కరోనా రావడానికి ఆడవాళ్ళు నైటీలు వేసుకోవడమే కారణం అంటాడు, ఒక ముల్లా. సో ఇట్లా రకరకాలు చేస్తారు కదా. ఇంకొక ఆయన అంటాడు, అమ్మాయి అంత పుట్టిదే డ్రెస్సులు వేసుకుంటే ఎట్లా, ఇది ఎట్లా వేసుకుంటా అని, అంటే అమ్మాయిల డ్రెస్సుల మీద కామెంట్లు ఇట్లాంటివి చేస్తారే, అంటే వీళ్ళ డ్రెస్ ఇట్లుండాలి ఇట్లుండాలని ఒక కోడ్ అంతా వీళ్ళే నిర్ణయించి పెడతారు అనమాట. బొరకాయ వేసుకుంటేనే మహిళ, లేకపోతే ఇట్లా ఫుల్గా ఉంటేనే మహిళ. అంటే ఎవరి డ్రెస్ వేసుకోవాలి ఎట్లుండాలి అనేది వాళ్ళ వ్యక్తిగతమైన అంశము, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు అనుకోండి. సో డ్రెస్ ఉండాలి. ఇది ఒక నాగరిక సమాజంలో మనిషి సైన్స్ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ దూది నుంచి పత్తి నుంచి దారం తయారు చేయడం, వస్త్రాలు తయారు చేయడం, కుట్టడం తయారు చేయడం, ఇవన్నీ అయిన తర్వాత వచ్చినాయి. ఇప్పుడు అసలు మీరు ఇంతమంది గురించి మాట్లాడుతున్నా, అసలు బట్టలే లేకుండా తిరుగుతున్న మనుషుల గురించి ఏమంటారు? అదే కదా, వాళ్ళకి కదా మీరు నీతులు చెప్పదలుచుకుంటే చెప్పాల్సింది. ఒక సభ్య సమాజంలో అట్లా ఒకరు నగ్నంగా తిరగడం అనేది కూడా అసాంఘిక కొన్ని అది కార్యకలాపాలు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు గుళ్ళకి రానిస్తున్నారు, గుళ్ళకి ఎట్లా రానిచ్చి అంతమంది భక్తులు ఎట్లా చూస్తారు, ఎట్లా పూజలు చేస్తారు, ఏంటి ఇది? చాలా మంది కాన్సన్ట్రేషన్ దేవుడి మీద కాకుండా అందరి దృష్టి అంతా అటే వెళ్తది కదా. అసలు ఈ రోజు ఎంత వికృతంగా తయారైపోయినాయి అంటే మానవులు. అసెంబ్లీలో తీసుకొచ్చి బట్టలు లేని వాళ్ళని కూసబెట్టి వాళ్ళ ప్రవచనాలు వింటున్నారు. ఎక్కడికి పోతుంది సమాజం? ఏమవుతుంది? మీరు ఎక్కడో సినిమాల్లో ఏదో అదేంది ఆ డాన్స్ వ్యాంప్ క్యారెక్టర్ వాళ్ళనేదో అంటున్నారు. అసలు నీ సమాజంలో నీ చుట్టూ ఎక్కడ వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు? ఇదేం పద్ధతి? ఇది ఎట్లుంటది? మీరు వేల సంవత్సరాల మానవ జీవనంలో నేర్చుకున్నది అదేనా? ఈ మానవ ప్రగతి అంటే అదేనా? మనం ఎటువైపు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఇవన్నీ చర్చ జరగాలి కదా. అంటే అమ్మాయిల డ్రెస్ ఏదో అట్లా ఉండాలని కదా. అమ్మాయిల డ్రెస్ మీద కామెంట్ చేసేటప్పుడు అబ్బాయిల డ్రెస్ మీద కూడా కామెంట్ చేయాలి. అసలు అబ్బాయిల మనస్సుల మీద కూడా కామెంట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు మనోభావాల గురించి. మనోభావం అంటే సైన్స్ చెప్పడం మనోభావం ఎట్లా అర్థమవుతుంది? మీరు అనేక భ్రమల్లో ఉన్నారు కొన్ని వందల సంవత్సరాలు. అసలు సైన్స్ అనేది నేను చెప్తాను జనరల్ గా సమాజంలో ఉండేది. సైన్స్ అనేది ఒక వాస్తవం చెప్పినప్పుడు అప్పటిదాకా మతం ఏం చెప్పింది? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. కానీ కోపర్నికస్ అనే ఆయన సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్తే, దాన్ని గెలీలియో చెప్తే, దాన్ని బ్రూనో ప్రచారం చేస్తే, ఇలా ముగ్గురిని మత న్యాయస్థానాలు శిక్షించినాయే. మనోభావాలు దెబ్బతినలేదా? సత్యం ఏంటిది? ఈరోజు చిన్న పిల్లగాడిని అడిగినా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్తారా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని చెప్తారా? మా చర్చి మా బైబిల్ ఉందంటే ఉందని నువ్వు బ్రూనో సజీవదహనం చేశారు. గెలీలియోని జీవితాంతం హౌస్ అరెస్ట్ చేస్తే ఆఖరికి ఆ చీకట్లోనే బతికి కళ్ళు కనపడే విధంగా ఒక సైంటిస్ట్ అనేక అంశాలను ఈరోజు మనం నేకెడ్ ఐ తోటి మాత్రమే ఆ స్పేస్ ని చూసే, అంతరిక్షాన్ని ఆకాశాన్ని చూసే పరిస్థితుల్లోంచి ఫస్ట్ టైం ఒక స్కోప్ తయారు చేసి, గెలీలియో స్కోప్ తయారు చేసి అంతరిక్షంలో కంటికి కనపడని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేసినాడు కదా గెలీలియో. మరి ఆయన్ని నువ్వు జీవితాంతం హౌస్ అరెస్ట్ చేసి నా మతము నా మనోభావం అంటే ఎట్లా కరెక్ట్? సత్యం ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? మా మనోభావాలు మతభావాలని వాటి వెనకాలే దాచుకొని నిజాలుగా గమనించకుండా ఎన్నోళ్ళు మనం ముసుగేసుకొని పడుకొని ఉంటాం, ఎన్నాళ్ళు కళ్ళు మూసుకుంటాం. సో వాస్తవాలు చెప్పే పద్ధతి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మతభావాలు మనోభావాలు వీటికి సంబంధం ఉండదు. వాటికి సంబంధం లేకుండానే సైన్స్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వాస్తవం ఏదో చెప్తుంది, నిజమేంటిదో చెప్తుంది. అది నువ్వు నమ్ముతావా నమ్మవా అది మీ వ్యక్తిగతమైన అంశం. కాబట్టి ఆ వ్యక్తిగతమైన అంశాలు వేరు, వ్యక్తిగత నమ్మకాలు వేరు. వాస్తవ జీవితానికి వచ్చినప్పుడు, సమాజానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు సత్యం ఏంటిదనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి వాటికి విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా ఖండించాలి. సో ఆ టైంలో మీరు అన్నట్టు ఇలాంటి అసహజమైన అంశాలు వచ్చినప్పుడు అసలు వాళ్ళు మనకంటే ముందు ఆ మతాన్ని కాపాడుకునే వాళ్ళు అనుకునే వాళ్ళే ఖండించాలి. కానీ ఎవరైతే ఇప్పుడు అఘోరని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారో, విమర్శిస్తున్నారో, కొంతమంది అమాయక జనాలు మీకేం తెలుసు అని ఇదే గనక ఒక క్రిస్టియానిటీలు జరిగితే నువ్వు ప్రశ్నిస్తావా, ఒక ముస్లిం జరిగితే నువ్వు ప్రశ్నిస్తావా? కేవలం హిందూ ధర్మంలో ఇట్లా ఒకరు వచ్చినందుకు వాళ్ళని మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? అంటే మీకు హిందూ ధర్మం అంత చులకన అయిపోయిందా? మళ్ళీ ఇలా తీసుకొస్తున్నారు.
ఇప్పుడు ఎప్పుడైనా ప్రశ్న ఖచ్చితంగా ఉంటది. కానీ ప్రశ్న అందరికీ ఉంటది గదా! ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన గదా! ఒకటే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఆ! క్రిస్టియన్స్ లో అన్ని జరుగుతుంటే ఎవడెళ్ళి ఒక్కడు కూడా క్వశ్చన్ వేయరు. కేవలం హిందూ మతంలోనే ఎందుకు ఇప్పుడు, ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఒక విషయం మీరు ఛానెల్‌లో చాలా సార్లు చూపెట్టారు. నేను అక్కడ ఒక ఉప్పల్ దగ్గర ఒక చర్చ్‌లో ఈ బాణమతుల పేరుతో దాడి చేస్తుంటే నేను అక్కడ దాని బండారాన్ని బయట పెట్టినా. ఓపెన్‌గా. హ్మ్. ఓపెన్‌గా మీడియాలో అందరూ చూసింది. ఆ తర్వాత వాళ్ళ నా మీద కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా వచ్చిండ్రు. అంతా జరిగింది. యెస్, ఇది ఎట్లా అబద్ధం అనేది చెప్పినాం. అందుకే ఏ మతం అని కాదు. ఇప్పుడు దయ్యాలు, భూతాల పేరుతో కొరడాలతో కొట్టినప్పుడు చాలా సార్లు పోయి చాలా మంది బాబాల మీద మాట్లాడినాం. మద్దూరులో ఒక అతను ఈ దాడులు చేస్తున్న బాబా ఉంటే ఆయన మీద అసలు నేను కంప్లైంట్స్ ఇప్పించినాం, మాట్లాడినాం. నేను డీజీపీ గారికి కూడా అనేక సార్లు కంప్లైంట్లు ఇచ్చాను. ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతుంది. సో ఇవన్నీ విషయాలు ఏంటంటే తప్పించుకోవడానికి చెప్పేది. అంటే నా మతాన్ని పక్కన పెట్టి ఆ మతాన్ని విమర్శించా. అన్ని మతాలు అంతే కదా. ఇప్పుడు ఒకటే ఒక అంశం, ప్రజలకి దానివల్ల మేలుందా, నష్టం ఉందా? హ్మ్. ఏం జరుగుతుంది? మీరు ఈ మోసాలని నమ్మి ఎంతకాలం ఉంటారు? మాయలు నమ్మి ఎంతకాలం ఉంటారు? అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు నువ్వు గుడికి తీసుకొచ్చి ఆమె గుళ్ళోకి వచ్చి అంత పూజ చేసి అదే ఇది అని చెప్పిన తర్వాత మీరు భక్తులందరూ అక్కడ ఉన్న తర్వాత ఇంకా ఈ సమాజానికి ఏమి ఇవ్వదలుచుకున్నారు? రేపు పొద్దున మన యువతని ఎట్లా తయారు చేయాలో అదే దలుచుకున్నారు కదా. మీరు? హ్మ్. మన యువతని ఎట్లా తయారు చేయదలుచుకున్నారు? యువతని చంద్రమండలం మీదకి చంద్రయాన్లతో పంపిస్తారా? ఆదిత్య మిషన్లతో L1 సన్ను కూడా ఎట్లా ఎక్స్‌ప్లోర్ చేయాలనే విజ్ఞానం వైపు పయనింపజేస్తారా? లేకపోతే ఇట్లా బట్టలిప్పుకొని తిరిగే అఘోరీల్లాగా ఇంకోలాగా అదేంది నన్స్ లాగా లేకపోతే బ్రహ్మకుమారిస్ లాగా ఇంకా రకరకాల పద్ధతుల్లో మీరు తయారు చేసి పంపుతారా? ఇప్పుడు మీరు నిన్న చూసిండ్రు. ఏది మన ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్. ఎవరు అది? వ్యక్తిత్వ వికాసం పేరుతో మతం చేతిలోకి వెళ్తే ఏది ఎట్లా తయారవుతుంది? వ్యక్తిత్వ వికాసం పేరుతో వాళ్ళు చేసింది ఏంది? ఇతర మతాల మీద నమ్మకం లేని వాళ్ళ మీద, ఎథిస్టుల మీద, నాస్తికుల మీద విద్వేషం రెచ్చగొట్టడమే వాళ్ళు చేసిన పని. దాని ఫలితమే ఆయన పోయి ఆ పని చేశాడు. సో దీని వెనకాల ఏముంది? మీరు ఆ మనోభావాలు, మతభావాలను నమ్మితే అట్లాంటి వాళ్ళు తయారవుతారు కదా. సలీం లాంటి వాళ్ళు వాళ్ళే కదా తయారయ్యారు. ఇప్పుడు ఆ మతం అక్కడ తయారైతే, ఈ మతంలో ఇంకొకరు తయారైతే, ఇంకో మతంలో ఇంకొకరు తయారవుతారు. మీరు అబద్ధాల పునాదుల మీద ఉన్నంత కాలము, ఇట్లాంటివి ఉన్నంత కాలం ఇట్లనే జరుగుతుంది. నిజం తెలిసిన ఎవరు కూడా ఆ పని చేయరు కదా. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టినందుకు వాళ్ళు వచ్చి ఈ విధంగా దాడులు చేస్తున్నారని అంటారా? అంతే కదా. వాళ్ళు అందులో కూర్చొని రెచ్చగొట్టారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రెచ్చగొడుతుంటారు కదా. వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తుంటారు కదా. వాళ్ళు నిరంతరం మాట్లాడి వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తారు కదా. జిహాద్ అంటే ఇది అని ఒక ఆయన ఎక్కిస్తాడు. లేకపోతే ఇంకొక ఆయన ఏమో ఆ మతాలు వాళ్ళు అట్లా వీళ్ళిట్లా మనం ఆ మసీదు కూలగొట్టాలి, లేకపోతే ఇది తీసేయాలని ఇంకొక ఆయన ఎక్కిస్తాడు. ఇంకొక ఆయనేమో అసలు వీళ్ళందరూ వేస్ట్, మనదే అసలైన మతం, ప్రపంచవ్యాప్తమైన మతం మందే అని ఈయన ఇంకో విద్వేషం ఎక్కిస్తాడు. ఇవన్నీ విద్వేషాలు ఎక్కించిన తర్వాత ఈ విద్వేషం ఎక్కడికి తీసుకెళ్తుంది సమాజాన్ని? ఒక శాంతియుతమైన, ఒక మానవ ప్రగతి సాధ్యమైన సమాజం సాధ్యమవుతుందా? ఒక ఉన్నతమైన సామాజిక విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుందా? లేదు కదా. ఇది దేశం విద్వేషాలే ప్రజ్వరిల్లుతాయి. అవి ఎప్పుడైతే ప్రజ్వరిల్లుతాయో సమాజంలో అశాంతి. సో ఇవన్నీ కూడా మనల్ని ఎటు తీసుకెళ్తాయి అనేది ఆలోచించాలి. కాబట్టి అసహజమైన ప్రవృత్తికి ఎటు పోకుండా ప్రతిదాన్ని ప్రశ్నించి ఇది నిజమా కాదు. అందుకే బుద్ధుడు 2500 ఏళ్ల క్రితం చెప్పాడమ్మా, 2.5 వేళ్ల క్రితము పవిత్ర గ్రంథాల్లో ఉందని గాని, మహా గ్రంథాల్లో ఉందని గాని, మహానుభావులు చెప్పారని గాని, నేను చెప్పింది కూడా మూఢంగా విశ్వసించకండి, ప్రతి దాన్ని ప్రశ్నించి శోధించి తార్కికంగా ఆలోచించి సత్యం ఏమిటో అన్వేషించండి అన్నాడు. సో మీకే మీరు సత్యాన్ని శోధించమని చెప్పాడు. సో ఆ విధంగా సత్యాన్ని శోధించాలి కదా, క్వశ్చన్ చేయాలి కదా ప్రతిదాన్ని. ఆ క్వశ్చన్ చేయడం, ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడు ఇలాంటి వాళ్ళది తగ్గుతాయి. కాబట్టి అలాంటివి ప్రశ్నించే తత్వానికి మన మీడియా కూడా ఇక వాళ్ళు వచ్చిండ్రా వ్యూస్ పెరుగుతాయా, వాళ్ళు వెనకాల పడి ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు. ఏం ఇంటర్వ్యూలు? మీరు ఒక సైంటిస్ట్ చేయగలుగుతారా? పనికి మన ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆయన దగ్గర కాబట్టి ఎవరు పడితే ఆడు పోయిర్రు. మీరు అన్నట్టు ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయగలుగుతారా? CCMB ఉంది మన పక్కనే, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది తార్నాకలో. అందులో సెల్ బయాలజీ మీద చాలా రకాల జెనెటిక్స్, జీన్స్ లో కూడా చాలా రకమైన రీసెర్చ్ జరుగుతుంది. ఏం రీసెర్చ్ జరుగుతుంది, ఏం వస్తా ఉంది, ఈనాటి యువతకు అదిగా తెలియాలి, స్టూడెంట్స్కి అదిగా తెలియాలా? పోయి చేస్తారా? జనం చూడరండి, వ్యూస్ రావండి. అంటే వ్యూస్ కోసం మనం ఎట్లా దాని కింద కామెంట్, ఆమె శక్తులు ఏంది, ఆమెకు ఏమున్నాయి, ఆమెకు అది ఉంది, ఇది ఉంది, ఏ శక్తులు ఉన్నాయి చెప్పమనండి.
చెప్పమనండి, ప్రూవ్ చేయమనండి. శక్తి ఉందని మీరు ఉత్తగానే మాట్లాడితే ఎట్లా? ప్రూవ్ చేయమనండి. చేయమని నేను నిలబడుతున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్నాను కదా, చేయమనండి. చెప్తున్నా కదా, ఆ ఛాలెంజ్ కూడా విత్ 25% EF ఏ హార్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఇస్ ఛాలెంజింగ్. చెప్పండి ఎట్లా, ఎవరు చేస్తారు, చేయమనండి. కాబట్టి ఇవన్నీ కూడా మన మన భయము, మన భయాన్ని ఆసరా చేసుకునే చేసేది తప్ప ఇంకోటి కాదు. ఇవి సమాజంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు ఇంత మనం నిలబడాల్సి వస్తుంది? అగో అట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. బాణమతుల పేరుతో, చేతబళ్ళ పేరుతో, మంత్రాల పేరుతో, చిల్లంగి పేరుతో, మనిషి కోడని, సోది పెట్టిన రకరకాల పేర్లతో దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటికి అన్ని మతాలు దోహదం చేస్తా ఉన్నాయి. ఇదేదో ఒక మతాన్ని ఇప్పుడు ఆ బాణమతి రాగానే ఆ ఫకీర్ దగ్గరికి, ఆ దర్గా దగ్గరికి పోగానే ఆయన తాయెత్తు కడతాడు, లేకపోతే ఈ పూజ అదే అంటాడు, ఇది అంటాడు, ఇది చేయాలి అది చేయాలి అంటాడు, డబ్బులు పోతూనే ఉంది. ఈ మళ్ళా రెచ్చగొట్టి ఆడెవడో మంత్రం చేసిండంటే పోయి ఎవడన్నా కొట్టి చంపడం మొదలు. ఇంకో ఆయన పోతేనే నేను సాతాను వదిలిస్తాను, లేచి ఎగిరిస్తా అంటే దూకిస్తా అండి. సో ఇట్లా అందరూ అదే పని చేస్తున్నారు కదా. ఎవరన్నా అది కాదు, ఇగో ఇది వాస్తవం, ఇవేమి ఉండవు, మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని ఎవరన్నా చెప్తున్నారా? కనీసం ఆ దాడి జరిగిన వాళ్ళు ఏ మతం వాళ్ళు ఉన్నారు కదా, ఊకే మా మతం అని మా మనోభావాలని ఇక్కడ కూర్చునే బదులు ఎవరైతే సజీవ దహనానికి గురైనరో ఆ ఊరికి పోయి మాట్లాడొచ్చు కదా. ఎవరైతే దాడికి గురైనరో అయ్యో ఈయన అమాయకుడు, మంత్రాలు లేవు, ఇవన్నీ సాధ్యం కాదు, ఎవరు బాణమతి చేతబడి చేయరు అని చెప్పరు కదా. చెప్పకపోతే ఇంకేమంటారు? టీవీలో కూర్చొని తాంత్రిక శక్తులు ఉంటాయి, మేము చేస్తాం, చేయరి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? చెయ్యండి, ఆమె చెయ్యండి. కాబట్టి ఇట్లా ఈ చెప్పిన కదా, మన అమాయకత్వం, మన భయం, వాళ్ళకి పెట్టుబడి అదే, వాళ్ళ వ్యాపారాలకు పెట్టుబడి అదే. ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్వసంగ పరిత్యాగులు అన్ని వదిలిపెట్టి శ్మశానాల్లో ఉంటారు. మీడియాతో ఏం పనండి? అదే కదా, వచ్చి మీడియాలో కూర్చొని గంటలు గంటలు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు? అది చెప్పాలి కదా. ఇప్పుడు సనాతన ధర్మం అంటారు. మరి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. సనాతన ధర్మం అంటే అందరూ అట్లా తయారు కావాలన్నా? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మీరేదో ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే దీని వెనకాల ఏ ప్రయోజనం ఉంది? ఎవరు పంపినరు? ఏం జరుగుతోంది? ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం సలీంని ఎవరు పంపారని వెతకాలి కదా. దాని వెనకాల ఏముందో వెతకాలి కదా. లోతుల్లో ఏముందో వెతకాలి కదా. పైన చూస్తే సరిపోదు కదా. సో అట్లే ప్రధాని వెనకాల లోతుల్లోకి వెళ్ళి వెతకాలి కదా. ఏ మతమైనా వాళ్ళు ఎత్తుకోవాలి ముందు. నేనేమంటానంటే అసలు ఆ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడడం కాదు. నా మతాన్ని అంటావా అని రావడం కాదు. ఆ మతంలో ఉండే ఆ మత పెద్దలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి చెప్పాలా. దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయాలి. ఎందుకంటే నష్టపోయేది మనం కాదు. సైంటిఫిక్ గా ఉండేవాళ్ళు, రేషనలిస్టులు ఎవరు ఈ బాణమతి పేరుతో వాళ్ళు ఎవరు పోయి డబ్బులు ఖర్చు పెట్టరు, వాళ్ళు ఎవరు ఏ విధమైన ఎక్స్‌ప్లాయిటేషన్ గురి కాదు. గురయ్యేది మీ మతంలో ఉన్న వాళ్ళు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఎంతసేపు మోసం చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? మాయ మాటలు చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? ఈ రెస్పాన్సిబిలిటీ మీది కదా. మీ ప్రజల్ని, మీ మతంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సింది మీరు కదా. ఎందుకు చేయరు పని? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వదిలిపెడితే మన చుట్టూ రారు కదా. మన దగ్గర మనల్ని పీఠాల్లో కూర్చోబెట్టరు కదా. మేము ఎందుకు చెప్తాం మా చుట్టూ రావద్దు? నేను అదే చెప్తా. నేను కూడా ఇప్పుడు ఇప్పటిదాకా రమేష్ చెప్పింది నమ్మకు, క్వశ్చన్ చేయి. నమ్మకం అనేదే పక్కన పెట్టు. ఏది నమ్మకం? యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఇది నిజమా? ఇట్లా జరుగుతుందా? ఇది సాధ్యమా కాదా? నీకే తెలిసిపోతుంది కదా నిజం. ప్రశ్న మానేసిన రోజు, మనిషి మెదడు ఆలోచించడం మానేసిన రోజు ఇట్లాంటి వికృతాలుగా తయారవుతారు. వాళ్ళని నమ్మి అలా వెనకాల పడి జనం వేరే వాళ్ళలాగే వెళ్తారు. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు అయితే మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో మనం ఎప్పుడైతే భయపడతామో, ఎప్పుడు గుడ్డిగా నమ్ముతామో, ఇలాంటి వాళ్ళందరూ కూడా పుట్టుకొస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెడతావో అప్పుడు నీకు అసలు విషయాలు అయితే తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.